వృషభ రాశి వారికి 21వ తారీఖు జాన్యువరి నెల 2025 నుండి 31వ తారీఖు జాన్యువరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి నిజానికి గురువు వృషభంలోనే ఉన్నారు, కానీ వక్రగతి కారణంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని మనం ఇస్తూ ఉంటారు. ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా అందుచేత వ్యయస్థాన ఫలితాలని కనుక మనం చెప్పుకోవలసి వస్తే గురువు వ్యయస్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితములను ఇవ్వజాలరు. ధనము వృధా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఆ ఖర్చు మాత్రం కాస్త ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒక గుడికో లేకపోతే పిల్లల గురించి, పిల్లల చదువుకో, ఫీజులు, ఎట్లా మొత్తం మీద ఆ ధనం మాత్రం కొంచెం అర్థవంతమైనటువంటి ఖర్చుగా ఉంటుంది. ఈ విధమైన అలాగే ఆదాయం తగ్గేటువంటి అవకాశం కూడా మనకి వ్యయ స్థానంలో ఉన్నందులో జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి గురువు యొక్క సంచార ఫలితాలు వ్యయ స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజు సంచారం జరుగుతోంది. ఆయన కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా మనం జన్మంలో కుజునిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. జన్మంలో కూడా కుజుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ జన్మంలో అనేటప్పటికీ కొన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రవర్తనలో కొంచెం తేడా ఉంటుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా అయిన వాళ్ళని కూడా దూరం మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, కొంచెం అందరినీ కొంచెం దూరం చేసుకోవటం, విరోధం పెంచుకోవటం లాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి జన్మల్లో కుజుని యొక్క సంచారంగా మనం తీసుకున్నట్టయితే. ఇకపోతే పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో కేతు సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సంతానం మీద మనకి ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పిల్లలకి ఆటల మీద శ్రద్ధ, చదువు మీద శ్రద్ధ తగ్గడం, చెడు స్నేహాలు, ఇట్లాంటివన్నీ కూడా మనకి పంచమ స్థానంలో. అలాగే దైవభక్తి కూడా తగ్గుతుంది. అతను రోజు పూజ చేసుకునేవాడే, కానీ మనసు పూజ చేసే సమయంలో అక్కడ భగవంతుని మీద మనసు లగ్నం కాకపోవటం లాంటివి కూడా జరిగేటటువంటి అవకాశం మనకి పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. అలాగే 8, 9 స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో అంటే ధనురాశిలో మీకు ఒక 3 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3 రోజుల సంచారం మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. కానీ 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఒక 8 రోజుల సంచారం జరుగుతున్నది. అంచేత ఆ 8 రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలు అంటే మనకు అనుభవంలోకి రావంటే గృహ సౌఖ్యం, అలాగే వాహన సౌఖ్యం, ఇట్లాంటివన్నీ కూడా దేవుడి మీద, అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే దేవుడి మీద ఒక భక్తి కుదరకపోవడం, పూజ అయితే చేస్తూనే ఉంటాము, మనసారి మాత్రం అక్కడ లగ్నం కాకపోవడం లాంటివన్నీ కూడా మనకి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గృహ సౌఖ్యం లాంటి వాటిని కూడా కొంచెం దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల. అట్లాగే ఈ భాగ్యస్థానంలో రవి కూడా సంచారం చేస్తూ ఉన్నారండి. రవి ఈ సంచారం ఈ మకరంలో అంటే ఇక్కడ మనకి చెప్పాలంటే భాగ్యస్థానంలో రవి సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఆరోగ్యంలో క్షీణత, దేవుడి మీద మనసు కుదరకపోవటము, అలాగే ఈ గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, ఇట్లాంటివన్నీ కూడా మనకి అనుభవంలోకి రావు. కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి ఈ విధమైన. అలాగే ముఖ్యంగా తండ్రి గారికి సంబంధించినటువంటి ఈ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి గారు కావచ్చు, తండ్రి వయసు వారు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది 9వ స్థానంలో రవి సంచారం వలన. ఇకపోతే దశమ, ఏకాదశ 2 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో ఒక 8 రోజుల పాటు సంచారము, ఏకాదశ స్థానంలో ఒక 3 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. ఈ
యొక్క సంచారము 2 రాసుల్లోనూ కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తూ ఉన్నారు. దశమ ఏకాదశి 2 స్థానాల్లోనూ కూడా దశమంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి వాటిల్లో మంచి లాభాలు రావటము, ఖుషీగా ఉండటము, ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఏకాదశిలో కూడా ఇంచుమించుగా అన్నిట్లో కూడా లాభం ఇందులో చేపెట్టినప్పటికీ, అలాగే మీకు లలిత కళల్లో ఇందులోన అంటే సంగీత, సాహిత్య, నృత్య, శిల్ప, చిత్రలేఖనాది విద్యల్లో ఇందులోన ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి ఈ శుక్రుడు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైన ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇకపోతే దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కూడా జరుగుతోందండి. ఈ దశమ స్థానంలో శని సంచారం మనం చెప్పుకోవాలి అంటే కొంచెము వృత్తిపరమైన లేదా ఉద్యోగంలో అయితే ఉద్యోగస్తుడైతే ఉద్యోగపరమైన అక్కడ కొన్ని చికాకులు, రాజకీయాలు, అక్కర్లేని రాజకీయాలు ఇవి కొంచెం చిన్నపాటి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం అక్కడ మనకి గోచరిస్తుంది దశమ స్థానంలో శని సంచారం. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహు సంచారం అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడండి. ఇక్కడ చాలా చక్కటి ఫలితాలన్నీ. ఏకాదశ స్థానంలో రాహు అంటే చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. అక్కడ ఇంట్లో కుటుంబంలో సభ్యులందరూ సహకరించడం, అన్నదమ్ములు సహకరించడము, అలాగే వ్యాపార ఉద్యోగాల్లో లాభాలు రావటము, ధనార్జన పెరగటం, ఏదైనా వ్యవహారం చేస్తే నిపుణత్వం, ఇవన్నీ కూడా మనకి రాహు భగవానుడు ఈ వృషభ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి శుక్ర భగవానుడు, రాహు, అలాగే చెప్పుకోవాలంటే బుధుడు కూడా కొన్ని 8వ స్థాన సంచారము, ఇవన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి 4 గ్రహాలు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తే 4 గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇది సర్వసహజం. కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత, ఇది సర్వసహజమే. కాబట్టి నవగ్రహాలని రోజు మీరు ప్రార్థన చేసుకోండి. మీకు ఏది వస్తే అది, కవచం కావచ్చు, లేదా సుందరకాండ పారాయణ కావచ్చు, ఈశ్వరాభిషేకం కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, ఏదైనా సరే దేవునికి సంబంధించినటువంటి ఒక 2 నిమిషాలు పూజలో మీరు కనుక ప్రార్థించినట్టయితే ఈ గ్రహాల యొక్క ఉగ్రత, సాంద్రత తగ్గి మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి నుంచి ఇంతకంటే ఇంకా ఈ గ్రహాలను ప్రసన్నం చేసుకోవటంలోనే మనకి సత్ఫలితాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు కూడా మనం మంచి ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఇది మాత్రం గమనించండి. ఖచ్చితంగా మీ అనుభవంలోకి వస్తాయి ఈ ఫలితాలన్నీ కూడా. శుభం భూయాత్.